హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి. మనకి గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా. సో దొరికినప్పుడే ఇలా నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఆగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేయచ్చు. సో ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఇలా ఫ్రెష్గా ఉండే గోంగూరని అయితే తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి గోంగూర అయితే తీసుకోండి. ఇక నేను ఒక 2 కట్టల వరకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని 1కి 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఒక స్ట్రైనర్లో వేసుకోండి. వాటర్ కొంచెం పోయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇలా క్లాత్ పైన వేసుకొని తడంతా కూడా పోయేలాగా ఆరనివ్వండి. ఇలా ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్యాన్ గాలికి పెట్టామంటే తొందరగా ఆరిపోతాయి. ఇవి ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. దీంట్లోకి కారంని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోండి. ఇందులోనూ ఒక 8 to 10 దాకా ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. మీరు తినే స్పైస్కి తగ్గట్టు మిర్చి అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా మిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇక్కడ ఒక 2 to 3 అవర్స్ తర్వాత గోంగూర అయితే చక్కగా ఆరిపోయింది చూడండి. ఇలా తడి లేకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి గోంగూర అంతా కూడా వేసేసుకుందాము. ఈ గోంగూర అంతా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఆయిల్లో ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా గోంగూర అయితే మొత్తం దగ్గరకు వచ్చేసిందనమాట. ఈ టైంలో ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్మాష్ చేసేసుకోండి గోంగూర అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా స్పూన్తో చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం పేస్ట్ లాగా అవుతుందన్నమాట. సో కొందరికి ఇలాగే ఉండడం ఇష్టం ఉంటుంది, అలాగే ఉంచేసుకోవచ్చు. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా గోంగూర అబ్జర్వ్ చేసుకునేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల గోంగూర అయితే మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ. సో చూడండి గోంగూర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 8 to 10 దాకా వెల్లుల్లి వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించిన గోంగూరను వేసుకుందాము. ఇలా గోంగూర అంతా కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా గోంగూర అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిద్దాము. ఈ చల్లారేలోపు మనం కారం చేసుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ముందుగా మనం వేయించుకున్న ఉన్నాయి కదా, వాటిని అన్నింటి కూడా గ్రైండర్లోకి వేసుకోండి. ఇందులోనే కాసేని వెల్లుల్లి వేసుకోండి, ఒక 15 దాకా. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను అనమాట. సో ఫస్ట్ నుంచి మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. ఇదంతా కూడా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మన పోపు వేసుకున్న గోంగూర ఉంటుంది కదా, చల్లారిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడి అంతా కూడా వేసేసుకోవాలి. ఈ కారం అంతా కూడా వేసేసుకొని గోంగూర అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ కారం అంతా కూడా గోంగూర పచ్చడికి మంచిగా పట్టించాలన్నమాట. ఒకవేళ మీరు వేసుకున్న ఎండుమిర్చి కారం సరిపోకపోతే మీరు కారపొడి కూడా వేసుకోవచ్చు. చూడండి గోంగూరలో కారపొడి అంతా కూడా ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఇలా బాగా మిక్స్ అయింది కదా, వేడివేడి అన్నంలోకి వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 3 months 6 months పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రిడ్జ్లో అయితే ఇంకెక్కువ రోజులే నిల్వ ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ పచ్చడిని చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.